శుక్రవారం సాయంత్రం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ పరిధిలో గల టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీ అభ్యర్థి, 7 నియోజకవర్గాల నుండి పోటీ చేసే అభ్యర్థులు, పార్లమెంట్ అధ్యక్షులు, 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఒకసారి మన ముందు ఫోటో తీసుకొని మాట్లాడు. 7 అభ్యర్థులు ఇక్కడ సమావేశమై, అట్లాగే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ అభ్యర్థి, 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మిగతా పెద్దలు హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఎజెండా విషయాలు ఒక 5 పాయింట్లు డిస్కస్ చేయడం జరిగింది. ఆ పాయింట్లు ఏమిటంటే, ఎన్నికల సన్నద్ధత, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, కొత్త ఓటర్లు ఎట్లా జాయిన్ చేసుకోవాలి, ఇతర ప్రాంతాల్లో నివసించే ఓటర్లని ఎట్లా మళ్ళీ ఓటింగ్ చేయించుకోవాలి, అట్లాగే పోస్టల్ ఓట్లు, బూత్ ఏజెంట్లు ఎలా పెట్టుకోవాలనే దాని మీద కొంత చర్చ జరిగింది. ఇంకా ఆ విషయాలన్నీ కూడా ఎలక్షన్ దగ్గరలో కొన్ని చర్చించుకొని 3 పార్టీల పెద్దలతో మాట్లాడుకొని అవి నియమించడం జరుగుతుంది. తర్వాత భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అవి మా పార్టీ పెద్దల ద్వారా సమాచారాన్ని సేకరించి ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలనే దాని మీద ఆలోచించి తర్వాత తెలియజేస్తాం. ఇంకోటి ఏంటంటే, సామాజిక మాధ్యమాల్లో ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం ఎలా ఉండాలనే దాని మీద కూడా చర్చించాం. 4వ పాయింట్, మా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి వారి యొక్క మేనిఫెస్టో కొన్ని పాయింట్లు మరి డిస్కస్ చేసి ఇప్పుడు వారు రిలీజ్ చేస్తారు. తర్వాత ఇతర స్థానిక సమస్యల మీద మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పుడు మా పార్లమెంట్ అభ్యర్థి ఒకసారి ఆ మేనిఫెస్టోని అనౌన్స్ చేస్తారు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. తర్వాత ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర గారు మాట్లాడతారు. మీరు కలిసి పట్టుకోండి, మీ ఇద్దరు కలిసి పట్టుకోండి. అంటే మేము ఇది మా ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థి తరఫున ఒక పాంప్లెట్ డిజైన్ కూడా చేసినాం. లాస్ట్ టైం 2019లో మేము ఒక మేనిఫెస్టో అనేది కొంచెం డీటెయిల్డ్ గా చేసాము. కమ్యూనికేషన్ ఈసారి ఇంకా కొంచెం సింపుల్ గా చేద్దాం అనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో ఉన్న పాయింట్లన్నీ కొంచెం వడపోసి మేము ఇవాళ 7 పాయింట్లు 7 నియోజకవర్గాలకి కామన్ గా అప్లై అయ్యే పాయింట్స్ ఈ పాంప్లెట్ రూపంలో తయారు చేయడం జరిగింది. అయితే ఇది మా ఫ్రంట్ పాంప్లెట్ లో మా స్లోగన్ ఏంటంటే, పొత్తుకి ఓటేద్దాం, విశాఖని గెలిపిద్దాం. అభ్యర్థి బట్టి ఇది డిజైన్ మారుతూ ఉంటుంది. అండ్ వెనకాలకు వచ్చేసరికి ఈ 7 పాయింట్లు ఇక్కడ అన్ని రాసి పెట్టాము. దీనికి కూడా పొత్తు గెలవాలి, పాలన మారాలి అనేది స్లోగన్తో ఈ 7 పాయింట్లు ఒకసారి మీ అందరికీ చదువుతున్నాను. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుందాం. దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి, కానీ బ్రాడ్ ప్రిన్సిపల్స్. వాల్తేర్ డివిజన్తో కూడిన విశాఖ రైల్వే జోన్కి స్థలాలు కేటాయించి డెవలప్ చేసి ప్రజల అవసరాల మేరకు మరిన్ని రైళ్లను తీసుకొస్తాం. ఐటీ, టూరిజం, పారిశ్రామిక హబ్గా విశాఖ, 1,00,000 ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ప్రజల ఆస్తుల సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, డ్రగ్స్ రహిత విశాఖ ధ్యేయంగా పనిచేస్తాం. నూతన టెక్నాలజీతో పోర్టు కాలుష్య నియంత్రణ, పరిశుభ్ర హరిత విశాఖ ధ్యేయంగా కృషి చేస్తాం. పోలవరం పూర్తి చేసి గోదావరి జలాలను తాగు, సాగు, పారిశ్రామిక అవసరాల కోసం విశాఖకు తీసుకొస్తాం. ఆనందపురం, అగ్నంపుడి, పెందుర్తి, అరకు మధ్య నగరంలో ప్రయాణం సాఫీగా సాగేందుకు అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మిస్తాం. ఇది కాకుండా ఆరోగ్యం మీద, విద్య మీద కూడా పాయింట్స్ ఉన్నాయండి. కానీ ఈ మేనిఫెస్టోలో మరీ ఎక్కువ రాసేస్తే ఎవరు చదవరనే ఉద్దేశంతో ఇవాళ పాంప్లెట్ రూపంలో 7 పాయింట్లే రాసాము. కానీ భవిష్యత్తులో కొంత ఇంకా ఫర్దర్గా 1-2 పాయింట్స్ ఏదైనా నియోజకవర్గంలో యాడ్ చేసేది ఉంటే ఒక్కొక్క నియోజకవర్గానికి మార్చుతాం. కానీ ఇప్పుడు మీకు చూపించిన ఈ 7లో అన్నింటిలో ఈ మెసేజ్ మాత్రం 7కి ఒకలాగే ఉన్నాయి.
So this is the MP candidates' promises and manifesto for the future. ఇంకా ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న ప్రభుత్వం మరికొన్ని అబద్ధాలు చెప్తూ ప్రజలకి రేపు మళ్ళా ఏది అయితే వీళ్ళు అన్యాయంగా అక్రమంగా సంపాదించిన డబ్బుతో మళ్ళీ ఓట్లు కొని ప్రజల్ని ఆకర్షించి మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే విధానంతో వారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు వారు ప్రజలకు ఏం చేశారో కొన్ని పాయింట్లు మేము ముందు ఉంచుతాం. మరి మీరు దయచేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మన ప్రజల ముందు పెట్టింది ఏమిటంటే 2.70 లక్షల కోట్లు డీబీటీ అంటే డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ ద్వారా నిధులు పంపిణీ చేశామని చెప్తున్నారు. ఇందులో మరి ఎంత డబ్బు ప్రజలకు వెళ్ళిందో ఎంత డబ్బు వారు దోచుకున్నారో కూడా తెలియని పరిస్థితి. అట్లాగే ఈవేళ రేషన్ కార్డులకి సరుకు ఇస్తున్నారు. 80 లక్షల రేషన్ కార్డులకి సరుకులు కేంద్రం ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది మాత్రం కేవలం 63 లక్షల కార్డులకు మాత్రమే. కానీ వీళ్ళు మొత్తం ఏదైతే ఉందో ఇది ఈ 1,50,000 కార్డులకి కూడా మేమే రేషన్ ఇస్తున్నామని చెప్పి బిల్డప్ ఇచ్చి రాష్ట్రంలో ప్రజలు నమ్మిస్తున్నారు. ఇది పచ్చి దగా మోసం. అట్లాగే ఈరోజు మనం 2 సంవత్సరాలు కరోనాలో చాలా ఇబ్బంది పడ్డాం ప్రజలు. అప్పుడు కేంద్రం కూడా సుమారు 5.65 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం